అన్న ఫస్ట్ అయితే నీ పేషెన్స్ కి పెద్ద జోహార్లు. యా యా అన్న చెప్పండి నేనైతే ఏథిస్ట్ గా ఎలా మారానో చెప్తాను. యాక్చువల్లీ అందరూ క్వశ్చన్స్ వేసుకుంటూ ఇలా మారుతారు కాకపోతే నాకు యాక్చువల్లీ రిలీజియస్ ఓసిడి వచ్చిందన్న. అయితే నేను సైక్రాటిస్ట్ రిలీజన్ దగ్గరికి వల్ల వెళ్తే రిలీజియస్ ఓకే ఓసిడి ఓకే ఓకే అంటే ఓకే దేవుడి పటాలు అదేంటండి చూడగానే కొన్ని థాట్స్ రావటం, అంటే ఓకే అన్వాంటెడ్ ఓకే థాట్స్. ఆ థాట్స్ తో నాకు ఎటువంటి సంబంధం లేదు. చిత్రం బెళార విచిత్రం అనే సినిమాలో అనుకుంటా బ్రహ్మానందం కూడా ఇలాగే ఐ డోంట్ నో ఎస్ మీరు ఆ అన్న, సినిమా ఎస్ చూసారు. అన్న. చూసారా సినిమా? టూ యంగ్ ఐ గెస్. లేదన్న. మీరు మీరు మేబీ మీరు పుట్టక ముందు అయి ఉండదు వచ్చేది. ఇట్స్ అన్ అమేజింగ్ మూవీ అనమాట. బ్రహ్మానందంకి దేవుడు పటం చూడగానే ఒక పూనకం లాగా వచ్చేసేసి విచిత్రమైన వేషాలు వేస్తూ ఉంటాడు అనమాట. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. సరే మీరు చెప్పగానే అది గుర్తుంది. చెప్పండి సార్. వాట్ డు యూ కన్సిడర్ ఇట్ కాకపోతే యాస్? నాకు ఆ థాట్స్ రాగానే నాకు యాంగ్జైటీ రావటం అలా ఉండేది. ఓకే చాలా రోజులు సార్ మధ్యలో ఎందుకు బ్రేక్ నువ్వు ఏథిజం ట్రై చేయకూడదు, నీకు రిలీజియస్ ఒసిడికి సొల్యూషన్. ఓకే అన్న, ఇప్పుడు ఓకేనా? యా యా చెప్పండి చెప్పండి కంటిన్యూ చేయండి. దర్ ఇస్ అ డిలే, మీరు కంటిన్యూ చేయండి. హలో. యా అయితే ఇట్లా నువ్వు ఎందుకు ఏథిజం ట్రై చేయకూడదు, రిలీజియస్ ఓసిడికి ఇదే సొల్యూషన్, ఏథిజం ట్రై చేయమంటే ఆయన చెప్పినట్టుగా ట్రై చేశాను అన్న. ఏథిజంలోకి నేను అలా వచ్చాను యాక్చువల్లీ. తర్వాత ఏథిజం గురించి ఇదంతా తెలుసుకున్నాను. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కి అసలు మన ఇండియాలో అసలు ఏ మాత్రం కానీ ఇంపార్టెన్స్ లేదు. నాకు ఒక విషయం అర్థం నేను ఇట్లా కాలేదండి. నాకు ఏదో ఆలోచనలు సార్. ఎవరో ఒక ఆయన ఏథియిజం ని ట్రై చేయండి అంటాం అనే కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు. ఏథియిజం అనేది ఒక రిలీజన్ కాదండి ట్రై చేయడానికి. సో ఐ డోంట్ నో వాట్ హి మెంట్ అంటే అండ్ వాట్ హి యాక్చువల్లీ ట్రైడ్. దేవుడిని చూడగానే, దేవుని పటాలు చూడగానే నాకు కొన్ని రకాల థాట్స్ వచ్చాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఓకే ఇవన్నీ నేను సైక్రాటిస్ట్ కి చెప్పాను. ఆ ఓకే థాట్స్ వచ్చినప్పుడే నాకు యాంగ్జైటీ వస్తాం, నేను భయపడిపోవటం, ఈ ఇష్యూస్ అని నాకు వచ్చాయి అప్పుడు. ఓకే చెప్పాను అసలు దేవుడే లేదు, నువ్వు దేవుడి గురించి భయపడటానికి అని చెప్పారు ఆయన. ఓకే ఓకే అలా అలా చేశారా? అంటే వై డోంట్ యూ ట్రై ఏథియిజం అని అన్నారు కదా, నాకు అది అర్థం కాలేదు అనమాట. నోబడీ సేస్ దట్. అది విచిత్రంగా అనిపించింది. చెప్పండి. అదే కాకపోతే నువ్వు ఇట్లా నీకు యాంగ్జైటీ రావడానికి అసలు దేవుడే లేడు కదా, నువ్వు భయపడటానికి ఆయన చూసి అన్నట్లుగా ఆయన చెప్పారు. నేను ఆ తర్వాత ఈ మార్గంలోకి వచ్చాను. కాకపోతే ఇండియాలో అయితే మెంటల్ హెల్త్ ఇష్యూస్ కి అసలు ఇంపార్టెంటే లేదు. నా ప్రాబ్లం యాక్చువల్లీ మా పేరెంట్స్ కి చెప్పినా, బయట ఎవరికి చెప్పినా గానీ వాళ్ళు గుళ్ళకి తీసుకెళ్ళటం, తాయత్తులు కట్టేయటం, గుడి చుట్టూ గుడిలు తీసుకెళ్లి వాళ్ళకు నెంబర్ చెప్తారన్న, 41 51 అని చెప్తారు, అన్ని ప్రదక్షిణలు చేయటం. యాక్చువల్లీ సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళాను. ఎక్కడైతే భయం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతే ఆ భయం వేస్తుందని చెప్పినా సరే అక్కడికే తీసుకుపోతున్నారు అనమాట. అవును సార్, అవునవును. యాక్చువల్లీ ఇట్లా ప్రదక్షిణలు చేపించడం నా చేత, నేను యాక్చువల్లీ సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళాను. కాకపోతే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నా ప్రాబ్లం క్యూర్ అవటం కానీ ఇదంతా జరిగింది సార్. యాక్చువల్లీ ఇండియాలో అసలు మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఇప్పుడు స్క్రీజోఫీనియా కానీ, ఓసిడి కానీ, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఈ మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, మన పేరెంట్స్ కానీ అసలు అర్థం చేసుకోలేకపోతున్నారు సార్ వాటిని. ఇది ఒక జబ్బుగా గుర్తించట్లేదు. జబ్బు కాదు కానీ దిస్ ఇస్ అన్ ఇష్యూ టు టాకిల్ అన్న సంగతి కూడా మన వాళ్ళకి అసలు తెలియదు. ఫస్ట్ మెంటల్ హెల్త్ మీద ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ మన వాళ్ళకి లేదు. ఓకే, దే హ్యావ్ ఓన్లీ 2 మోడ్స్ అనమాట. ఒకటి తిన్నగా ఉన్నాడు, ఇంకోటి పిచ్చెక్కింది. అన్ఫార్చునేట్లీ ఆ మాత్రం ఎడ్యుకేషన్ కూడా లేకుండా మన పేరెంట్స్, ఆ పాత పేరెంట్స్ జనరేషన్ మొత్తం గడిపేశారండి. ఓకే, మెంటల్ హెల్త్ అనగానే వాళ్ళకి 2 మోడ్స్. ఒకటి తిన్నగా ఉన్నాడు అంతా బాగానే ఉంది అంటారు, లేకపోతే పిచ్చెక్కింది అంటారు. దిస్ ఇస్ ద హారబుల్ రియాలిటీ ఆఫ్ దిస్ కంట్రీ అండి. ఓకే, ఈ విషయం ఈ తరం వాళ్ళన్నా వెంటనే తెలుసుకుని, అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ టు గివ్ ప్రాప్స్ టు పీపుల్. ఇప్పటికి చాలానే అవేర్నెస్ వచ్చేసింది. ఓకే, డిప్రెషన్ కానీ, స్ట్రెస్ కానీ, ఈ ఓసిడి కానీ, దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ టు దిస్ అండ్ ఇట్స్ నాట్ బ్లాక్ అండ్ వైట్ ప్రాబ్లమ్. ఇట్స్ అ వెరీ వాస్ట్ స్పెక్ట్రమ్ ఆఫ్ కండిషన్స్ అన్న సంగతి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. కాకపోతే ఇంకా పాత తరపు మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఇప్పటికీ వాళ్ళకి అర్థం కాదు. ఓకే, ఎట్టి పిచ్చ డాక్టర్ దగ్గరికి పోవటం ఎట్రా నువ్వు అనే స్థాయిలో ఇంకా ఉన్నారండి. సైకియాట్రిస్ట్ ఏందిరా, వాడు పిచ్చోడే లెక్క వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. సో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళటం ఏంట్రా, నీకు ఏమైనా పిచ్చా అనే అంత దారుణంగా మాట్లాడుతున్నాను. అంటే దే ఆర్ నాట్ ఈవెన్ థింకింగ్ ఇది ఒక కండిషన్ అని కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఓకే, అండ్ వాళ్ళ తరంలో మరి ఎలా హ్యాండిల్ చేసుకున్నారో మనకు అనవసరం. కానీ ఈ పర్టికులర్ జనరేషన్కి ద స్ట్రెస్ ఇస్ మాక్సిమం. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంకోళ్ళతో కాంపిటీషన్ ఒకటి, కంపారిజన్ ఒకటి. వాడితో ఎలా ఉన్నాడు, వాడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాడు, వాడేం కోర్స్ తీసుకున్నాడు, నువ్వేం మార్కులు వచ్చాయి నీకు. సో ఎవ్రీథింగ్ ఇస్ కాంపిటీషన్. ఆడికి పెళ్ళి అయిపోయింది, ఆడికి పెళ్ళి పిల్లలు కూడా ఉన్నారు, నువ్వేం చేస్తున్నావు. ఓకే, వాడు అమెరికాలో వెళ్ళి సెటిల్ అయ్యి ఆస్ట్రేలియా పోయాడు, నువ్వేం చేస్తున్నావు.
వాడు చూసావా గురగాంలో ఎంత పెద్ద ఉద్యోగం, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. సో ఈ రేంజ్‌లో ఉంటే మరి స్ట్రెస్ లేకుండా ఎట్లుంటదండి? ఆ స్ట్రెస్‌ని అవును సార్. వాళ్ళు హ్యాండిల్ అవునవును. చేయలేదు కాబట్టి లేదనుకుని వదిలేస్తున్నారు. బట్ దేర్ ఈస్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోగ్రెస్ హాస్ బీన్ డన్. తీసి పారేయడానికి లేదు గానీ, ఆ పాత మెల్లిగా వస్తుంది సార్ అది. మెంటాలిటీ ఉన్నోళ్ళని ఆ పాత మెంటాలిటీ ఉన్నోళ్ళని నోరు మూసుకోమని చెప్పాలండి. మర్యాదగానే చాలా గౌరవంతోటే మర్యాదగా కాస్త నోరు మూసుకోండి. మీకు సంబంధం లేని విషయం ఇది. దిస్ ఇస్ ద మోడర్న్ ప్రాబ్లమ్. అంటే మోడర్న్ ప్రాబ్లమ్ అంటే మోడర్న్ పీపుల్స్ ప్రాబ్లమ్. పాతప్పుడు కూడా ఉండేది. వాళ్ళు భరించి ఊరుకున్నారు. కష్టం ఉన్నోడిని ఆడు పిచ్చోడనో లేకపోతే నోరు మూసుకొని ఉండోనో నోరు మూయించి సాల్వ్ చేశాను అనుకున్నారు గానీ దే డిడ్ నాట్ సాల్వ్ ఇట్. మోడర్న్ పీపుల్ ఇప్పుడు బతికున్నోళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్‌ని ఇప్పుడు బతికున్నోళ్ళే హ్యాండిల్ చేసుకోవాలి. పాత జనరేషన్ వచ్చి కెలకాల్సిన అవసరం లేదు. సో, ఇఫ్ యూ హావ్ టు గో అందరికి చెప్తున్నాను, నాట్ ఓన్లీ యూ సర్. ఎనీబడీ థింక్స్ దట్ యెస్ స్ట్రెస్ సార్. గాని, ఈ డిప్రెషన్ గాని, లేకపోతే ఈ ఇట్లా ఓసీడీ గాని దేర్ ఆర్ థింగ్స్ దట్ దే డోంట్ అండర్‌స్టాండ్ అబౌట్ దేర్ ఓన్ బిహేవియర్. దయచేసి సైకియాట్రిస్ట్ గాని, సైకాలజిస్ట్ గాని కలవండి. అది ఒక జనరల్ ఫిజిషియన్‌ని కలిసినట్టే. చిన్నపాటి జ్వరం వచ్చినా సరే ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి ఎలా ఎళ్తారో ఇది కూడా అంతే. సైకియాట్రిస్ట్ అనంగానే వెంటనే మెంటల్ డాక్టర్, పిచ్చి డాక్టర్ అనుకోవాల్సిన పని లేదు. అది మన దౌర్భాగ్యం. అలా అనుకుని చెడగొట్టడం మనోళ్ళు చేసే తప్పు. అవును. వీళ్ళకి తెలిసిన ఒకే ఒక సొల్యూషన్ ఏందంటే తాయెత్తులు కట్టియటం, గుళ్ళ చుట్టూ తిప్పటం, పూజలు చెప్పటం, శాంతులు, హోమాలు ఇవేనన్నా ఎందుకంటే యాక్చువల్లీ. ఇంకో ఎందుకంటే చెప్పాను కదా! వాడికి ఓన్లీ 2 మోడ్స్ అన్నమాట. ఒకటి తిన్నగా ఉన్నాడు, లేకపోతే పిచ్చెక్కింది. పిచ్చెక్కిందంటే ఏం చేయాలి? ఈ ఈ భూత వైద్యుడి దగ్గరికి తీసుకుపోవటం, తాయెత్తులు కట్టియటం, దొర్లిచ్చటం, నెత్తి మీద నీళ్లు పోయటం ఇవే అన్నమాట. బికాజ్ దే థింక్ యూ ఆర్ సిక్. వాళ్ళ ప్రాబ్లమే అదండి. అవునన్నా. రైట్? ఇంకోటేందంటే ఆ పెయిన్ నేను భరించలేక, ఆ యాంక్సైటీని తట్టుకోలేక యాక్చువల్లీ సద్గురు ఇన్నర్ ఇంజినీరింగ్ కూడా నేను ట్రై చేశాను. అంటే ఎవ్రీథింగ్ ఐ ట్రైడ్. ఏటి మెడిటేషను, గేమ్స్ ప్లే చేయటం గానీ, సద్గురు ఒక ఎళ్ళొచ్చారంటండి? ప్రోగ్రామ్ ఉందన్న. సార్ అహా! ఏందన్నా? అంటే ఆన్‌లైనా? లేకపోతే ఎళ్లారా? అక్కడికి కోయంబత్తూర్ ఎళ్లి చేసొచ్చారా? ఏంటి నాకు అర్థం కాలేదు నేను ఇంటర్వ్యూకి. వెళ్ళాను. కోయంబత్తూర్ కాదన్న. వీళ్ళు హైదరాబాదు మెయిన్ సిటీస్‌లో వీళ్ళు కొన్ని అదే హోటల్స్ లాగా తీసుకొని వాళ్ళు ప్రోగ్రామ్స్ పెడుతుంటే నేను తెలుసుకొని వెళ్ళాను. హైదరాబాద్ అమీర్పేటలో వెళ్ళానన్న నేను. ఓకే. ఓకే. హ్మ్. యాక్చువల్లీ అక్కడంతా వీడియో కాన్ఫరెన్స్. యాక్చువల్లీ సద్గురు రాడు. హ్మ్. వీడియో హ్మ్. కాన్ఫరెన్స్, వీడియో క్లాసెస్ అట్లాగే చెప్తారు అక్కడ మనల్ని కూర్చోబెట్టి. కాకపోతే అదంతా క్రిస్టియన్ కల్ట్ ఎలాగో అలాగే ఉందన్న. లాస్ట్ రోజు క్రిస్టియన్ కల్ట్‌లో స్వస్థత సభలు ఎలా జరుగుతాయి, రోగాలు ఎలా మాయం చేస్తారో, సేమ్ అక్కడ కూడా మనలో కూర్చున్నోళ్ళు ఒక నలుగురు ఏడుస్తా ఉంటారు. ఓహో! వాళ్ళ కళ్ళలో నుంచి నీళ్ళొచ్చేస్తుంటాయి. ఎందుకు ఏడుస్తున్నారని అడిగితే, అక్కడున్న ట్రైనర్స్ వాళ్ళందరూ వాళ్ళకి ఎక్స్‌టసీ వచ్చేసింది. వాళ్ళకి చెప్పుకోలేనంత సంతోషం వచ్చేసింది. అందుకే వాళ్ళ కళ్ళమ్మట నీళ్ళొచ్చేస్తున్నాయి. వాళ్ళు వణికిపోతున్నారు. వాళ్ళు కదిలిపోతున్నారు. అది ఇది అని చెప్తారన్న. అన్నీ అబద్ధం. అది పెద్ద స్కామ్. అది చూస్తేనే నాకు ఇదంతా తెలిసింది. కాకపోతే చాలా హ్మ్. మందిని సద్గురు అనేది ఫూల్ చేస్తున్నాడన్న డబ్బులతో. యాక్చువల్లీ నేనప్పుడు కట్టింది 8,000 కట్టాను. హ్మ్. హ్మ్. మీరు 8,000తో వదిలించుకున్నారు. ఇట్లా అది తెలుసుకున్నారు. వాడొక ఫ్రాడ్ అని సంగతి 8,000తో తెలుసుకున్నారు. అది మీ ఫీజన్నమాట. ఆడు ఆడు అవునన్న. చేసేది ఒక ఫ్రాడ్ అని తెలుసుకోవడానికి కామన్ సెన్స్ యూజ్ చేసి తెలిసిపోతుంది. ఏంది డిఫరెన్స్ ఈ క్రిస్టియన్ స్వస్థ సభలకి, ఈ సద్గురు చేసే వీటికి ఏంది తేడా అనేది అక్కడ మన కామన్ సెన్స్ చూస్తేనే నాకు అర్థమైపోయిందన్న ఆ రోజు. థాంక్స్ ఫర్ మెంటల్ హెల్త్ గురించి అయితే అందరికీ ఇది రావాలి ఖచ్చితంగా అన్న. అదే నేను చెప్పదలుచుకుంది. రావాలి. అబ్సల్యూట్లీ అండి. అబ్సల్యూట్లీ. ఐయామ్ ఫుల్లీ విత్ యూ. అది దాన్ని ఇలా స్టిగ్మటైజ్ చేయడం మనకు అలవాటైపోయింది. అది ఒక తప్పు భావంగానో, లేకపోతే అదొక రుగ్మత లాగానో, అది రుగ్మత కాదు. ఇట్స్ హ్యూమన్ కండిషన్ అండి. ప్రతి ఒక్కళ్ళకి కొన్ని కొన్ని స్టేజెస్‌లో దే విల్ ఫీల్ డల్, దే విల్ ఫీల్ డిప్రెస్డ్, దే విల్ ఫీల్ స్ట్రెస్డ్. దాని నుంచి సేమ్ జ్వరం వచ్చినట్టే కదా! ఓ రోజు జ్వరం వచ్చింది. ఓ అంతే అన్న. మందేసుకుంటే కొన్ని కొన్ని థాట్స్ అసలు మనకు సంబంధం లేని థాట్స్ మనకెందుకు వస్తున్నాయో కూడా అర్థం కాదు యాక్చువల్లీ. అలా ఉంటది ఆ కాబట్టి కండిషన్. యాక్చువల్ కొన్ని కొంతమంది చదువుకున్నోళ్ళు, లేకపోతే ఈ 10 మందిని చూసినోళ్ళు, ఈ థెరపిస్ట్‌లంటే వాళ్ళు 10 మందిని చూసుంటారు. వాళ్ళకి క్వెషన్‌లు అడగడం బాగొస్తాయి కొన్ని. మీ చేత మీ నుంచి ఆన్సర్స్ చెప్పించడం, కొన్ని మంచి మంచి సలహాలు ఇవ్వడం చేస్తారు. రైట్? ఇట్స్ 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 జెన్యూన్ హ్యూమన్ కండిషన్. దాన్ని అలాగే ఐడెంటిఫై చేసి దానికి తగ్గ ఈ లెవెల్ ఇవ్వాలి. అంతేగాని బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ చేసి చాలా మందిని చెడగొడుతున్నారండి. అవునన్న. రైట్. ఇంకొకటేంటంటే థాంక్స్. లాస్ట్ అన్న అది యాక్చువల్లీ సనాతని ట్రావెల్స్ ఆ కామెంట్‌లో అయి చూస్తే అసలు మనం ఏమన్నా ఒక కామెంట్ పెట్టామంటే భయంకరంగా బూతులన్న. ప్రతి చోట ఇదే ఫేస్ చేస్తున్నాం మనం. ఏం పర్లేదు. వాడి సంస్కారం అంతే. అలా అని చెప్పి కామెంట్‌లు పెట్టడం, తిట్టడం ఆపకూడదు. రిడిక్యూల్ చేయడం ఆపకూడదు. యాహ్! ఎందుకంటే రిడిక్యూల్ చేస్తేనే ఇప్పుడు వాడు మారతాడన్న ఉద్దేశ్యం ఏమాత్రం లేదండి. ఆ సనాతన్ ట్రావెలర్ గాడు వాడు మారతాడన్న ఉద్దేశ్యం ఏమాత్రం లేదు. ఓకే. వాడి అవునన్న. ఫాలోవర్స్‌లో కనీసం 10 మందైనా ఏందిరా మనోళ్ళ సంస్కారం ఏందిరా ఇంత దరిద్రంగా ఉంది. ఇదా మనోళ్ళ బతుకులు. చెప్పుకోవడానికి ఒక్కడు హరహర మహాదేవ్, జై శ్రీరాము, ఇదేంటి దుర్గామాత అది ఇది నోటికొచ్చినవి దేవుళ్ళ పేర్లు చెప్తుంటారు. ప్రతి మాటకి ముందొక బూతు, ఎనకొక బూతు, మధ్యలో ఒక బూతు. అమ్మని, నాన్నని, చెల్లిని, అక్కని అందరిని తిట్టుకోవడం. ఆ! అందరిని ఇదే కలుపుతారు ఏదో. సో, ఇదే మన అవునన్న. సంస్కారం అని జెప్పి, వాడి ఫాలోవర్స్ మొత్తం మీద 10 మంది విని చిచ్చి అనుకున్నా సరే చాలండి. ఒక్కడి దగ్గర నుంచైనా మార్పొస్తది.
వాళ్ళ సంస్కారాన్ని బయట పెడుతూనే ఉండాలి. అవునన్నా. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. అవునన్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.